హాయ్! గుడ్ ఆఫ్టర్‌నూన్ ఫ్రెండ్స్. నేనైతే ఫైనల్లీ ఎగ్ పోచ్ ఆమ్లెట్ అయితే తయారు చేశాను. ఎలా వచ్చిందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇన్‌స్టా అండ్ వైటీ ఏది ఓపెన్ చేసినా కానీ ఎగ్ పోచ్ ఆమ్లెటే ట్రెండింగ్ అవుతుంది. మనం ఎందుకు చేయకూడదని చేసేసాను. ముందుగా మనమైతే 3 ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేయడానికి 1 ఎగ్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిల్ చేసుకున్న ఎగ్‌తో పాటు మనకైతే ఎగ్ పోచ్ తయారు చేయడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మీకు నీడెడ్ అనిపిస్తే టమాటా అలాగే క్యాప్సికమ్ వేసుకోండి. పోపు గిన్నె స్టవ్ పైన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మనం దానిలోకి బాయిల్ చేసుకున్న ఎగ్ అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాయిల్ అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకొని దానిలోకి ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసుకొని బాయిల్ చేసిన ఎగ్ అయితే వేసేసి మళ్ళీ ఎగ్ వైట్ అయితే వేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకున్న తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కంప్లీట్‌గా వేసేసుకోవాలి. ఈ ఎగ్ పోచ్ ఆమ్లెట్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా సూపర్‌గా ఉంది. కానీ నాకైతే ఫ్లిప్ చేసే టైంలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మీరైతే మంచిగా ఫ్లిప్ చేసుకోండి. మనకి ఎగ్ పోచ్ ఆమ్లెట్ మంచిగా రెడీ అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి మీకు అవసరమైనవి అన్నీ వేసేసుకోండి. చూడండి మన ఎగ్ పోచ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. బాయిల్డ్ ఎగ్ అనేది మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి సూపర్‌గా ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్